కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాబార్డు కేటాయించిన మూలధనం ద్వారా పోలవరం నిర్మాణానికి సాయం అందుతుందని తెలుగుదేశం, భాజపా నేతలు నమ్మకంగా ఉన్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తగిన న్యాయం చేయలేదని వైకాపా, కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థని అన్ని దేశాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందే రీతిగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా అన్ని విధాలా ఆదుకుంటుంది. బడ్జెట్లో కూడా ఆ విధంగానే జరుగుతుంది. తప్పనిసరిగా నబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని నా విశ్వాసం. కానీ నాబార్డ్కి 20,000 crores ఫండ్ ఇచ్చారు ఇరిగేషన్ స్కీమ్స్కి. దాంతో 1,00,000 కోట్ల వరకు లోన్ తీసుకొని స్టేట్స్లో ఖర్చు పెట్టచ్చు. కాబట్టి పోలవరంలో కూడా దాంట్లో వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నాము. డీటెయిల్స్లోకి వెళ్తే తెలుస్తుంది. ఏదేమైనా కూడా మన రాష్ట్రానికి మాత్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రము డెఫినెట్గా ఇదైతే జస్టిస్ జరిగిన ప్రత్యేకమైన బడ్జెట్ అయితే మనం భావించేదానికి వీలు పడదు. ఎందుకంటే ఒక పక్క రైల్వేలో మనకు అన్యాయం జరిగినట్లే, ఒక పక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్లో అన్యాయం జరిగినట్లే. ఇది ఒక వ్యర్థమైనటువంటి బడ్జెట్గా మేము భావిస్తా ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసినటువంటి బడ్జెట్గా భావిస్తా ఉన్నాం. జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి దానికి 100 కోట్లు విదల్చడమేమి. రేపటి రోజు అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయబోతోంది, నిరసన చేయబోతా ఉన్నాం. సో ఓవరాల్ బడ్జెట్ పాజిటివ్ గానే ఉందండి. బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ మీద ఐ థింక్ దే షుడ్ హావ్ డన్ లిటిల్ బిట్ మోర్ ఏమో అనిపిస్తుంది. లిటిల్ బిట్ కానీ చాలా చేయవలసిందేమో అనిపిస్తుంది. కానీ రూరల్ మీద ఫోకస్ చేస్తాం, విలేజెస్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ ఐ థింక్ ఆ ఎలొకేషన్స్ కూడా చాలా పెంచారు. పంచాయతీ గ్రాంట్స్ ఐ థింక్ 220% అంతా పెంచారు. సో విచ్ ఇస్ ఐ థింక్ వెరీ పాజిటివ్.